చాక్లెట్ కొనడమే ఎక్కువ అనుకుంటే అది కూడా డబుల్ రేట్ లో కొనాల్సి వచ్చింది. ట్రైన్ లో కొత్త స్కాములు చేస్తున్నారు. వీడియో లాస్ట్ రోజు చూసేయండి, ఏమో మీకు కూడా ఉపయోగపడచ్చు. ఆంధ్ర నుంచి మళ్ళీ గుజరాత్ కి వెళ్ళడానికి 2 గంటల ట్రైన్ ఎక్కేశాను. పక్క రోజు ఉదయం రిస్క్ అని తెలిసినా గానీ ట్రైన్ లోనే ఇడ్లీ వడ తీసుకున్నాను. ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకోలేకపోయినంటే ఆలోచించండి ఎంత వరస్ట్ గా ఉందో. ఇక దాన్ని ఎలా తీసుకున్నానో అలానే ప్యాక్ చేసి లేట్ అయినా పర్లేదులే అని బయట నుంచి రోల్ ఆర్డర్ పెట్టుకున్నాను. అది తినేసి ఇక లోనావాలా వస్తుంటే డోర్ దగ్గరకు వచ్చి నిలబడిపోయాను. మీరు నా వీడియోలో లోనావాలా ఎన్నిసార్లు చూసారా గానీ నేను మాత్రం చాలా సార్లే చూపించేశాను. ఎవరేమనుకున్నా గానీ ఆ లోనావాలా వ్యూస్ కి వీడియో తీయకుండా ఆపుకోలేకపోయాను, అలా అని మీకు చూపించకుండా ఉండలేకపోయాను. ట్రైన్ గుహల్లో నుంచి వెళ్తా ఉంటే నా ఫోన్ ఎక్కడ కింద పడిపోద్దా అని చాలా భయపడ్డాను. ఇక ముంబైలో బయట రెస్టారెంట్ నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. బిర్యానీ ఫుల్ స్పైసీ ఉండేసరికి ఏమైనా స్వీట్ తిందామని అనుకుంటూ ఉన్నాను. అప్పుడే ట్రైన్ లో చాక్లెట్ అమ్ముతూ వచ్చాడు. లేబుల్ మీద ఉన్న ఎంఆర్పీని కాల్ చేసి మరి 30 రూపాయల చాక్లెట్ ని 100 రూపాయలకి అమ్మాడు. నేనైతే తప్పక కొనేసాను గానీ మీరు మాత్రం ఇలాంటి తప్పు చేయకండి, చేయనీయకండి. నా ఆంధ్ర ట్రిప్ కూడా ఈ వీడియోతో కంప్లీట్ అయిపోయింది. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేసుకుని వెళ్ళండి. ఉంటా మళ్ళా, బాయ్.